మనకు సీ కోస్ట్ ఏరియా 1000 కిలోమీటర్ల పైనే ఉంది కాబట్టి సస్యశ్యామలమైన నదులు కూడా ఉన్నాయి. ఇక్కడ గోదావరి, కృష్ణ, పెన్న అన్ని నదులన్నీ ఉన్నాయి. మంచి సాయిలు మనకు ఇవి సీపోర్ట్లు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. పైన మన రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేది వైజాగ్ నెంబర్ 1, నెంబర్ 2 విజయవాడ, నెంబర్ 3 గుంటూరు, నెంబర్ 4 నెల్లూరు. ఈ 4 సముద్ర తీరంలో ఉండేటివే అత్యధికమైనటువంటి సంపదను సృష్టిస్తున్నప్పుడు ఇంత తీర ప్రాంతంలో ఉండేటటువంటి మన అమరావతి వాటికన్నా హైదరాబాద్ కన్నా మిన్నగా మనకు వచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు మౌలిక వసతులు మనం కల్పించాలి. మౌలిక వసతులు అంటే భూమి వాళ్లకు, పెట్టుబడిదారులకు భూమి, తర్వాత విద్యుత్తు, నీళ్ల వసతి కల్పించాలా, మంచి వాతావరణం కల్పించాలా, జలమార్గము, వాయు మార్గము, రైలు మార్గము, భూమార్గముల వసతులు, ట్రాన్స్పోర్టు, ఈ రకంగా మనం మన ప్రదేశానికి వచ్చేదానికి అన్ని రకాలైనటువంటి రహదారి సౌకర్యాలు కల్పించాలా. ఇక్కడ వాతావరణం మంచిది కల్పించాలా. పైన మనకు నీళ్లు చక్కగా ఉన్నాయి. ఖచ్చితంగా మనకు అభివృద్ధి చెందేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి పెద్ద వాళ్ళంతా హైదరాబాద్లో ఉండేవాళ్ళంతా మొదట 10 మందిలో 7, 8 మంది ఆడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు మనవాళ్ళేను. అందులో మెగా కృష్ణారెడ్డి విజయవాడ అతనేను, అరవింద్ వాళ్ళు కూడా మన నెల్లూరు సంబంధించిన వాళ్ళు, తర్వాత గునుపాటి హరిచంద్రారెడ్డి నెల్లూరు, ఆయన ఇందుకూరుపేట మన ఏరియా నుంచి, తర్వాత గంధి మాధవరావు వైజాగ్. ఇక్కడ పెద్ద వాళ్ళంతా కూడా ఇక్కడ పోయి అక్కడ పెట్టుబడులు పెట్టారు. కానీ అదే పెట్టుబడులు మన వాళ్ళు ఇక్కడ కానీ పెట్టుంటే మనము ఈరోజు హైదరాబాద్ కన్నా మనం ఎన్నో రెట్లు ముందుకు పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మంచి నేల, మంచి నీరు, మంచి వాతావరణము, వాళ్ళకన్నా సహజమైన వనరులు మనకు ఉన్నాయి. మేధావులైనటువంటి పిల్లలు మన వాళ్ళు ఉన్నారు. అన్ని దేశాల్లో పోయినటువంటి పెద్ద సీఈఓలంతా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి కూడా పోయినారు. మన ఆంధ్ర నుంచి కూడా చాలామంది పోయి ఉండారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది. మంచి వాతావరణం కల్పించాలా.